హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అద్భుతమైన ఆలయాన్ని అయితే మనం దర్శించుకుందాం. అదేనండి, ఈ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. యాదగిరిగుట్టలోని కుంద సత్యనారాయణ కళాధామకి అయితే ఈరోజు మనం దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఈ మైథాలికల్ మ్యూజియం అయితే చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది. మాటల్లో వర్ణించలేని అద్భుతమైన సన్నివేశాలు అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు మరొక అద్భుతమైన ఆలయాన్ని అయితే సందర్శిద్దాం. భారతదేశంలోని అన్ని ఆలయాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో ఆ అద్భుతమైన సురేంద్రపూర్ని ఈరోజు మనం దర్శించుకుందాం. అలాగే సురేంద్రపూర్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఆ డీటెయిల్స్ ఏందో మనం తెలుసుకుందాం. అలాగే ఆలయ చరిత్ర గురించి కూడా మనం తెలుసుకుందాం. సురేంద్రపురి యాదగిరి భువనగిరి జిల్లాలో భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ సమీపంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. సురేంద్రపురిని కుంద సత్యనారాయణ గారు నిర్మించారు. సురేంద్రపురిని కుంద సత్యనారాయణ గారు నిర్మించారు. దీనిని మే 2003 ప్రజలకు తెరిచారు. ఇది భువనగిరి రైల్వే స్టేషన్కు 10 కిలోమీటర్లు మరియు యాదాద్రి బస్ స్టేషన్ నుంచి మనకు 2 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సురేంద్రపురికి ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, భువనగిరి కోట, అలాగే కొలన్పాక్. ఈ 3 ఆలయాలు మనం దర్శించుకోవచ్చు. వీటితో పాటు స్వర్ణగిరి టెంపుల్, అలాగే రమణేశ్వరం టెంపుల్ కూడా దర్శించుకోండి. ఈ యమలోకం అంటే ఎలా ఉంటుందో అని మామూలుగా లేదు అసలు. యముడు ఎలా సింహాసనం మీద ఎంత దర్జా కూర్చున్నాడు. ఇన్ని కానీ శిక్షలు వేస్తారని మనం కల్లో కూడా ఊహించలేము. అలాంటి అద్భుతమైన సన్నివేశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పురి కుంద సత్యనారాయణ కళాధామం ఒక భారతీయ పౌరాణిక మ్యూజియం. దీనిని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ దత్ తివారీ ఫిబ్రవరి 2009లో ప్రారంభించారు. 3 కిలోమీటర్ దూరంలో 3000 కంటే ఎక్కువ ఆలయాలున్న దివ్య దేశం. 100కు పైగా భారతీయ దేవాలయాల నిర్మాణ శైలి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి, పూరి జగన్నాథ్ ఆలయం, కలకత్తాలోని కాళీ మందిర్, గుజరాత్లోని సోమనాథ్, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం, తిరుపతి వెంకటేశ్వర ఆలయం, గురువారి శ్రీ కృష్ణ ఆలయం వంటి భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలు ఈ దేవాలయంలో ఉంటాయి. మరియు రామాయణం, మహాభారతం, భాగవతం, బుద్ధ చరిత్ర వంటి భారతీయ ఇతిహాసాల నుండి ముఖ్యమైన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్షీరసాగర మదనం, గజేంద్ర మోక్షం, కురుక్షేత్ర యుద్ధం మొదలైన హిందూ పురాణాలలోని ముఖ్య సంఘటనలు మ్యూజియం లోపల మనకు కనిపిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం 7 లోకాలు అయితే మనకు సృష్టించబడ్డాయి ఇక్కడ.
రూపంలో ఉన్న శివుడు, శేషనాగు మీద పడుకున్న విష్ణువు, అద్భుతమైన పెద్ద శివుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు ఒక అద్భుతమైన అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రహ్మలోకంకి వెళ్దాం. బ్రహ్మలోకం ఎంత అద్భుతంగా ఉంది. మునుల ఋషులతోని చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా బ్రహ్మలోకం అంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపించేలా ఉంది. సరస్వతీ మాత అలాగే బ్రహ్మ ఎంత అద్భుతంగా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా వీణుల విందుగా ఉంది. శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం మాత్రం అమోఘం, అద్భుతం, ఎంత అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్. కంచిలోని బంగారు బల్లి. స్వర్గలోకం వైకుంఠం అంటే ఇలాగే ఉంటుందేమో. ఎన్ని ద్వారాలతోని ఎంత అద్భుతమైన దేవుళ్ళను దర్శించాలంటే మామూలు విషయం కాదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగిన హిందూ ధర్మ ప్రదర్శనశాల. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యత కలిగిన సన్నివేశాలను, పురాతన ప్రాముఖ్యం గల దేవాలయ నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజితంగా అలంకరించి చూపలను కనువిందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, స్వర్గలోకం, నరకలోకం, పద్మవ్యూహం, పద్మలోకాలను దృశ్య రూపంలో చూడడానికి రెండు కళ్ళు మనకు సరిపోవు. పద్మ రూపంలో అనేక దేవతల రూపాలు చూడవచ్చు. మహాభారతం భాగవతం వంటి దృశ్యాలు మనకు ఆకట్టుకుంటాయి. మందర పర్వత సాయంతో క్షీరసాగరం మదనం చేస్తున్న దేవతలను, రాక్షసులను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడవచ్చు. గజేంద్ర మోక్షం సన్నివేశం కనువిందు చేస్తాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం